అది ఒక మారుమూల పల్లెటూరు. డిసెంబర్ నెల కావటంతో చలి పులిలా పంజా విసురుతుంది. పొగమంచు ఎంత దట్టంగా ఉందంటే ఎదురుగా మనిషి వస్తున్నా కనిపించనంతగా ఉంది. ఆ ఊరి చివరన పెంకుటింట్లో ప్రసాద్ కుటుంబం ఉంటుంది. పేదరికం ఆ ఇల్లంతా పరుచుకుని ఉంది. తెల్లవారుజామున ఇంటి ముందు చిన్న మంట వేసుకుని శారదా ప్రసాదు చలి కాచుకుంటున్నారు. శారద వణుకుతూ 2 చేతులు మంటవైపు చాపుతూ, అబ్బబ్బబ్బా, ఏంటండి ఈ చలి? ఈ ఏడాది మరీ ఎముకలు కొరికేస్తుంది. నా ఒంట్లో ఓపిక నశించిపోతుంది. ఆ పాత దుప్పటి సిరిగిపోయిందాయే. ఈ చలికి అదున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉంది. అవునే శారదా, నాకు అలాగే ఉంది. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ఆ కిటికీ రెక్కల సందుల్లో నుంచి గాలి సూదుల్లా గుచ్చుతుంది. మన కర్మ కాపోతే ఈ వయసులో ఇట్లాంటి కష్టాలేంటి చెప్పు. మన రమేష్ గాడికి ఇంకా ఏ పని దొరకలేదంటావా? ఏమోనండి, పాప మాడు మాత్రం ఏం చేస్తాడు? కూలి పనులకి వెళ్దామంటే ఈ చలికి ఎవరో పనులు చెప్పట్లేదు. ఇంట్లో చూస్తేనేమో పూట గడవడమే కష్టంగా ఉంది. ఆ కోడలి పిల్ల అనామేక లోపల ఏం చేస్తుందో ఏమో. కోడల సంగతి సరేగాని ముందు పిల్లలు లేచారా? పాప వాళ్ళకి కప్పుకోవడానికి కూడా దుప్పట్లు సరిగ్గా లేవు. ఆ నవ్య తల్లి హరీష్ గాడు ముడుచుకొని పడుకున్నారు. వాళ్ళని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది శారదా. ఇంతలో లోపల నుంచి అనామిక చేతిలో 2 గ్లాసుల వేడి నీళ్లతో వస్తుంది. మావయ్య, అత్తయ్య, ఈ వేణీళ్ళు తాగండి. టీ చేయడానికి పాలు లేవు. కనీసం ఈ వేణీళ్ళైనా తాగితే గొంతులో కాస్త ఉపశమనంగా ఉంటుంది. అయ్యో అనామిక, పాలు లేవా తల్లి? పోనీలే, పేదాడింట్లో నీళ్లు అమృతం. పిల్లలు లేచారమ్మా? లేచారత్తయ్య. చలికి వణికిపోతున్నారు. వాళ్ళకి ఆకలేస్తుందని అడుగుతున్నారు. రాత్రి మిగిలిన అన్నం కొంచెం ఉంది, అది వాళ్ళకి పెట్టాను. వాళ్ళు తింటున్నారు. చూసావా శారదా, మన బ్రతుకులు ఎలా అయిపోయినాయో. పసిపిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాం. నేను బ్రతికుండేందుకు? మావయ్య, అలా అధైర్యపడకండి. కష్టాలు శాశ్వతం కాదు. ఏదో ఒక దారి దొరక్కపోదు. ఆయన ఇంకా రాలేదా? పొద్దునే నదివైపు వెళ్లారు. నదివైపా? ఈ చెల్లు అక్కడేం పందల్లి. అసలే నీళ్లు చూస్తే మంచు గడ్డలాగుంటాయి. జలుబు చేస్తే మందులు కొనుక్కోడానికి కూడా మన దగ్గర సిల్లుగా వడలేదు. లేదత్తయ్య, ఏదో ప్రయత్నం చేస్తారని వెళ్లారు. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఆకలి తీరదు కదా అని అన్నారు. అంతలోనే రమేష్ చేతిలో ఒక సంచితో వణుకుతూ అక్కడికొచ్చాడు. అతని బట్టలు సగం తడిసిపోయున్నాయి. అమ్మా, నాన్నా. అయ్యో రమేషు, ఏంట్రా ఈ తడి? ఈ చెల్లు నీళ్ళలో దిగావేంటి? నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదమ్మా, ఆకలి. ఇంట్లో బియ్యం అయిపోవచ్చాయి. పిల్లలు ఆకలితో ఉన్నారు. అందుకే నదికి వెళ్లి చేపలు పట్టాను. అదృష్టం బాగుండి 4 పెద్ద చేపలు దొరికాయి. చేపలా? నిజంగానా రమేషు? ఈ చలికాలంలో చేపల పులుసు తింటే ఆ రుచే వేర్రా. కానీ మన దగ్గర నూనె మసాలాలు ఎక్కడున్నాయి? అందుకే నాన్న, వీటిని ఊళ్ళో ఎవరికైనా అమ్మేసి ఆ డబ్బుతో బియ్యం తెద్దామని అనుకుంటున్నాను. అనామిక భర్త దగ్గరికొచ్చి సంచిని చూస్తూ, ఆగండి, ఈ చేపల్ని పచ్చిగా అమ్మితే తక్కువ డబ్బులొస్తాయి. అదే మనం వండి అమ్మితే? వండి అమ్మడమా? ఏంటి అనామిక నువ్వనేది? మన ఇంటి కోడలు నడి వీధిలో నిలబడి చేపలు అమ్ముతుందా? మన పరువు ఏం కావాలి? మంది ఒకప్పుడు గొప్ప కుటుంబం. ఇప్పుడు పేదరికం వచ్చినా పరువు పోగొట్టుకోకూడదు. అత్తయ్య, పరువు ఆకలి తీరుస్తుందా? మన పిల్లల ఆకలితో అలమటిస్తుంటే మనం పరువు గురించి ఆలోచించడం న్యాయమా? ఈ చలికాలంలో అందరికీ వేడివేడిగా కారంగా ఏదైనా తినాలని ఉంటుంది. మన చేతి వంట రుచి గురించి మీకు తెలిసిందే కదా. ఈ చేపలను అమ్మితే వచ్చే డబ్బుల కంటే వీటిని చేపల వేపుడు చేసి అమ్మితే 4 ఎక్కువ డబ్బులు వస్తాయి. శారదా, కోడలు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఊళ్ళో అందరూ చలికి నోరు చప్పబడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఘాటుగా చేపల వేపుడు వాసన తగిలితే లొట్టలేసుకుంటూ తింటారు. పరువు సంగతి దేవుడెరుగు. ముందు బతుకుబండి లాగాలిగా. కానీ అనామిక, పెట్టుబడికి డబ్బులు లేవు కదా. నూనె, కారం, మసాలాలు మనకెలా వస్తాయి? నా దగ్గర పెళ్లికి మా అమ్మిచ్చిన చిన్న వెండి పట్టీలున్నాయండి. అవి తాకట్టు పెట్టి సామాన్లు తేండి. ఈరోజు సాయంత్రమే మనం వ్యాపారం మొదలు పెడదాం. నీ పట్టీలు తాకట్టు పెట్టడమా? వద్దు తల్లి. అత్తయ్య, అవుంటే కాళ్ళకే అందం. కాని మన కుటుంబం సంతోషంగా ఉంటేనే మనసుకన్నాం. దయచేసి అడ్డు చెప్పకండి. అలా అనామిక పట్టుదల చూసి ఆ రోజు మధ్యాహ్నం రమేష్ సరుకులు తీసుకొచ్చాడు. అనామిక మసాలా దంచటం మొదలుపెట్టింది. అమ్మా అనామిక, వాసన అదిరిపోతుంది తల్లి. ఈ మసాలా వాసనకే నూరూరిపోతుంది. ఎంతకి నువ్వు ఇందులో ఏమేస్తున్నావు? ఇది మా అమ్మమ్మ నేర్పిన మసాలా మావయ్య.
ఇందులో కొంచెం లవంగాలు, దాల్చిన చెక్కతో పాటు సీక్రెట్గా కొంచెం వాము కూడా వేస్తాను. ఈ చలికాలంలో వాము వేస్తే అరుగుదల బాగుంటుందని. అప్పుడు పిల్లలు నవ్య, హరీషు ఇద్దరూ వంటింట్లోకి పరుగున వస్తూ, అమ్మా అమ్మా, మంచి వాసన వస్తుంది, మాకు ఆకలి వేస్తుంది. ఆగండి, ముందు దేవుడికి దండం పెట్టుకుని మన దుకాణం మొదలు పెట్టాక మొదటి ముక్క మీకే పెడతాను. అత్తయ్య, మీరు ఆకులను కుట్టండి. అనామిక, ఇంటి ముందే పోయి పెడదామా? ఈదులో ఇల్లు అనుకుంటారో ఏమో. అత్తయ్య, మనం చేసేది దొంగతనం కాదు కదా, కష్టపడి వండుతున్నాం. మన ఇంటి అరుగు మీదే చిన్న పొయ్యి పెడదాం. ఏవండి, మీరు ఆ చేపల్ని శుభ్రం చేసి ఇస్తే నేను ఈ మసాలా పట్టించేస్తాను. అలాగే అనామిక. అలా రమేష్ చేపలని శుభ్రం చేసి ఇస్తాడు. సాయంత్రం అయ్యింది. సూర్యుడు అస్తమించి చీకటి పడుతూ ఉండగా చలి తీవ్రత పెరిగింది. అనామిక ఇంటి ముందు అరుగు మీద కట్టెల పొయ్యి రాజేసింది. ఆ పొయ్యి మీద పెంక పెట్టి చేపలని ఫ్రై చేసింది. ఆ మసాలా దట్టించిన ఘాటైన కమ్మని చేపల వాసన వీధి అంతా పాకింది. అబ్బబ్బబ్బా, శారదా, చూసావా? ఈ వాసనకి ఊళ్ళో సగం మంది ఇక్కడికి రాకపోతే నన్నడుగు. ముందు పిల్లలకు పెట్టమ్మా, వాళ్ళ ఆకలితోటున్నారు. అలాగే అత్తయ్య. నవ్య, హరీష్, ఇట్రండి. అక్కడికి వాళ్ళొచ్చాక వేడివేడి చేప ముక్కలు 2 తీసి ఆకులో వేసి పిల్లలకిస్తుంది. అమ్మా, చాలా బాగుంది, కారంగా వేడిగా భలే ఉంది. అవునమ్మా, ఇంకా కావాలి. ముందు అమ్మకానికి పెడదాం నాన్న, మిగిలితే మనం తిందాం. మన కష్టం ఫలించాలి కదా. అంతలోనే వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న రంగమ్మ ఆ వాసన చూసి ఆగుతుంది. రంగమ్మకి నోటి దురద ఎక్కువగా ఉంటుంది. ఏవే శారదా, ఏంటిది? మీ ఇంటి ముందు ఎంత పోగా ఏదో ఘాటు వాసన వస్తుంది. ఏం చేస్తున్నారు ఏంటి? అది అది రంగమ్మక్క, మా కోళ్ళు. రండి రంగమ్మత్తయ్య, చేపల వేపుడు చేస్తున్నాం. ఈ చలికాలంలో వేడివేడిగా తింటే బాగుంటుందని వ్యాపారం పెట్టాం. ఓహో, వ్యాపారమా? నిన్నటిదాకా తినడానికి తిండి లేదని ఏడ్చారు. ఈరోజేమో ఏకంగా హోటల్ పెట్టేశారా? ప్రసాద్ అన్నయ్య, ఇదేం విడ్డూరం? ఇంటి ఆడాళ్ళు ఇలా రోడ్డు మీద వంటలు చేయడమా? అయినా ఇందులో తప్పే ఉంది రంగమ్మ. కష్టపడి బతుకుతున్నాం. అయినా నీకు కావాలంటే కొనుక్కో, లేదంటే ఎల్లు. ఊరికే సలహాలేవు మాకు. నా కోడలు అద్భుతంగా వండింది. అబ్బో, కోపం ఎందుకు? వాసన అయితే బాగుందిలే. ఎంతకిస్తున్నారేంటి? చిన్న ముక్క 5 రూపాయలు అత్తయ్య, పెద్ద ముక్క అయితే 10 రూపాయలు. 5 రూపాయలా? మరీ ఎక్కువ కాకపోతేను. సరేలే, ఓ మొక్కు చూద్దాం ఎట్టకుందో ఏంటో. రంగమ్మ డబ్బులు తీసి ఇస్తుంది. అనామిక వేడివేడి చేప ముక్కని ఆకులో వేసి ఇస్తుంది. ఓరి దేవుడా, ఏమే అనామిక, ఇందులో ఏం కలిపావే? నాలుగుకి సుర్రుమని తగులుతోంది, కానీ ఇంకా తినాలనిపిస్తుంది. అద్భుతంగా ఉందనుకో. నిజంగానా రంగమ్మక్క? బాగుందా? బాగుండడం ఏంటి శారదా? ఈ చలికి ఈ కారం తగులుతుంటే స్వర్గం కనిపిస్తుంది. ఇంకో 2 ముక్కలు కట్టవే, మా ఇంట్లో మోసగాని తీసుకెళ్తాను. జలుబుతోటి సత్తన్నాడు, ఇది తింటే సెట్ అయిపోతాడు. అలా చెప్పగానే అనామిక రంగమ్మకి చేపలు కట్టిస్తుంది. రంగమ్మ మాట ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. ఆ ఘాటైన వాసన గాలివాటికి ఊరి మధ్యలోకి వెళ్ళింది. ఒక్కొక్కరుగా ప్రసాద్ ఇంటికి రావటం మొదలుపెట్టారు. అలా కొద్దిసేపట్లోనే ఇంటి ముందు చిన్నపాటి జాతరలా జనం చేరారు. రమేష్ చేపలందిస్తుంటే అనామిక చకచక వేయిస్తుంది. శారద డబ్బులు తీసుకుంటుంది. ప్రసాద్ వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉత్సాహపరుస్తున్నాడు. అప్పుడే అక్కడికి ఊరి పెద్ద రైతు సోమయ్య వస్తారు. సోమయ్య భోజన ప్రియుడు. ఏమయ్యా ప్రసాదు, ఏంటిక్కడ ఇంత సందడి? వాసన మా ఇంటి వరకు వస్తుంది. రండి సోమయ్య గారు, రండి. మా కోడలు అనామిక స్పెషల్గా చేపలేపుడు చేస్తుంది. ఒక్కసారి తిని చూడండి, మీ ఆస్తులు రాసిచ్చేస్తారనుకోండి. అంత రుచిగా ఉందంటావా? సరే, 1 ప్లేటు వేయించమ్మా, మసాలా ఎక్కువ వెయ్యి. అలాగేనండి. అలా చెప్పి అనామిక చేపలు వేయించి సోమయ్యకిస్తుంది. అబ్బబ్బా, ఏం రుచి తల్లి ఇది! నేను పట్నంలో ఎన్నో పెద్ద హోటళ్లలో తిన్నాను గాని ఈ రుచి ఎక్కడా చూడలేదు. ఈ మసాలాలో ఏదో మాయుందమ్మా. చేప ముక్క కర్రకర్రలాడుతుంది. ప్రసాదు, నీ కోడలు అన్నపూర్ణమ్మ తల్లి. ధన్యవాదాలు సోమయ్య గారు. ఇదిగో రమేషు, నాకు 10 ముక్కలు పార్సిల్ కట్టించు. మా ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించాలి. రేపు మా పొలంలో పనులందరికీ భోజనం పెడుతున్నాను. ఓ 50 చేపలు వేయించి పట్టుకు రావాలి. డబ్బులెంతైనా సరే ఇస్తాను. తప్పకుండా సోమయ్య గారు, రేపు మధ్యాహ్నం తీసుకొస్తాను. అప్పుడు సోమయ్య
అంత పెద్ద ఆర్డర్ ఇచ్చేసరికి శారద కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. చుట్టుపక్కల జనం కూడా ఎగబడి కొంటున్నారు. చూస్తూ ఉండగానే రమేష్ తెచ్చిన చేపలన్నీ అయిపోయాయి. జనం అడుగుతూనే ఉన్నారు. అయ్యో, చేపలు అయిపోయండి. రేపు సాయంత్రం ఇంకా ఎక్కువగా చేస్తాం. దయచేసి రేపు రండి. చూసారా, నేను మొదటే చెప్పాను అనామిక చేతి వంట అద్భుతమని. రేపు నేను అందరికంటే ముందే వస్తాను. అందరూ వెళ్ళిపోయాక శారద కొంగులో ఉన్న డబ్బుల్ని తీసి లెక్కబెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. చలి వల్ల కాదు, ఆనందం వల్ల. యావండి, ఇటు చూడండి. ఒక సాయంత్రంలోనే మనం 100 రూపాయలు సంపాదించాం. రమేష్ కూలి పనికెళ్తే 6 రోజులు చేసేంత డబ్బు రాదు. అమ్మా, ఇదంతా అనామిక వల్లే. మొదట్లో నేను భయపడ్డాను. చేపలెవరు కొంటారా అనుకున్నాను. కానీ అనామికనే ధైర్యం చేసింది. అవునరా, లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంది. మనం ఇన్నాళ్ళు గమనించుకోవాలా. అనామిక, నువ్వు ఈ ఇంటిని ఒడ్డును పడేసావు తల్లి. మావయ్య, ఇది మనందరి కష్టం. ఇప్పుడు ఈ డబ్బుతో ముందు పిల్లలకి, మీకు, అత్తయ్యకి మంచి రగ్గులు, స్వెటర్స్ కొందాం. రేపటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున వ్యాపారం చేద్దాం. అనామిక, నిన్ను చూసి నేను మొదట భయపడ్డా, పరువు పోద్దని. కానీ కష్టపడి సంపాదించడంలో ఉన్న గౌరవం ఈ రోజు తెలిసింది. ఇక నేను కూడా మీకు సహాయం చేస్తా. రేపు మసాలా నేనే దంచుతాను. నేను చేపలు గడగటంలో సాయం చేస్తానమ్మా. నేను పొద్దున్నే వెళ్ళి పెద్ద వల వేసి మంచి చేపలు పట్టుకొస్తాను. సరే అత్తయ్య, ఇప్పుడు మన దగ్గర మిగిలిన 4 ముక్కలున్నాయి. అందరం కలిసి తిందాం. అందరూ ఆ అరుగు మీదే కూర్చొని చలిమంట వేసుకొని వేడివేడి చేపల వేపుడు తింటూ సంతోషంగా నవ్వుకుంటారు. అనామిక చేపల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. రోజురోజుకి జనం పెరిగిపోతున్నారు. ఇదంతా చూసి పక్కింటి పుల్లమ్మ కన్నుబడింది అనామిక వ్యాపారం మీద. పుల్లమ్మకి కూడా డబ్బు సంపాదించాలని ఆశ పుట్టింది. పుల్లమ్మ తన భర్తతో, ఏవండి, చూసారా ఆ ఎదురింటి ప్రసాద్ గారి కోడలు చేపలమ్మి ఎంత సంపాదిస్తుందో? మనమేం తక్కువ? మనం కూడా రేపు బజ్జీలు బండి పెడదాం. ఈ చలిలో బజ్జీలు కూడా బాగా తింటారు కదా. ఏమోనే, వాళ్ళ కోడలి చేతిలో మహి ఉంది. నువ్వొండితే ఎవరు తింటారు? నోరు మూసుకోండి. నేను చేస్తే ఊరంతా క్యూ కడుతుంది. చూస్తా ఉండండి. మరుసటి రోజు అనామిక చేపల వేపుడు అమ్ముతూ ఉండగా పుల్లమ్మ తన ఇంటి ముందు బజ్జీల బండి పెట్టింది. గట్టిగా అరుస్తూ జనాన్ని పిలుస్తుంది. రండి బాబు, రండి. వేడి వేడి మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు, చలికాలం స్పెషల్ బజ్జీలు. ఏవండి, చూసారా, పుల్లమ్మ అత్తయ్య కూడా వ్యాపారం పెట్టారు. మంచిదే కదూ? అప్పుడే ఆ మాట విన్న శారద అనామికతో, మంచిదేంటమ్మా, మన దగ్గరకు వచ్చే జనం అటు వెళ్తే మనకు నష్టంగా. అసలే ఆవిడది ఆసు ఎక్కువ. అత్తయ్య, ఎవరి రుచి వారిది, ఎవరి అదృష్టం వారిది. మనం భయపడాల్సిన పని లేదు. మన నాణ్యత మనం పాటిద్దాం. ఆ సమయంలో జనం కొంతమంది కొత్తగా ఉందని పుల్లమ్మ బజ్జీల దగ్గరికి వెళ్లారు. కానీ పుల్లమ్మ వేస్తున్న బజ్జీలు సరిగా ఉడకలేదు. పైగా సరైన మసాలా కూడా లేదు. తిన్నవాళ్లు మొహం చిట్లించుకొని మళ్లీ అనామిక దగ్గరికే వచ్చారు. ఇక అప్పుడు అక్కడికి సోమయ్య వచ్చి, చూసావా ప్రసాదు, నాణ్యత ఉంటే జనం ఎక్కడికి పోరు. అనామిక ఈ చేపల్లో వాడే మసాలా కోసం పక్కూరు నుంచి కూడా జనం వస్తున్నారు. ఏంటే ఇందులో మాయ? చేపలే కదా, ఇంత లేకపడుతున్నారు. పుల్లమ్మత్తయ్య, బాధపడకండి. బజ్జీలు బాగా రావాలంటే పిండిలో కొంచెం వాము, వంట సోడా వేయాలి. నూనె మరీ ఎక్కువ కాకూడదు. రేపలా చేసి చూడండి, మీ వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఏంటే, నేను పోటీగా నీకు పెడితే నువ్వు నాకు సలహా ఇస్తున్నావా? మనం పక్కపక్క ఇళ్ళవాళ్ళం అత్తయ్య. అందరూ బాగుండాలి. చలికాలం కదా, అందరికీ వేడివేడిగా దొరికితే మంచిదే కదా. నిజంగా నీది గొప్ప మనసే అనామిక. నేను నిన్ను చూసి అసూయపడ్డాను. కానీ నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. శారదా, నీ కోళ్ల బంగారం అమ్మా. అవును పొల్లమ్మ, నా కోళ్ల బంగారం మాత్రమే కాదు, తెలివైంది కూడా. ఆ చలికాలం మొత్తం అనామిక చేపల వేపుడు వ్యాపారం జోరుగా సాగింది. రమేష్, ప్రసాద్, శారద అందరూ చేతులు కలిపి పనిచేశారు. ఒకరోజు రాత్రి అందరూ కొత్త రగ్గులు కప్పుకొని పిల్లలకు కొత్త స్వెటర్లు వేసి ఇంటి లోపల కూర్చొని ఉన్నారు. ఇంట్లో ఇప్పుడు ఒక గ్యాస్ పొయ్యి కూడా వచ్చింది. అనామిక అందరికీ వేడివేడి అన్నం వడ్డిస్తుంది. అనామిక, నీ వల్లే ఈరోజు మన పిల్లలు చలిలో వణక్కుండా వెచ్చగా పడుకుంటున్నారు. అప్పుల వల్ల బాధ తప్పింది. చేతిలో 4 రాళ్లున్నాయి. అవునరా, ఒకప్పుడు చలికి అలమటించాం, ఆకలికి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు నలుగురికి అన్నం పెట్టి స్థాయికి ఎదిగాం. సోమయ్య గారు నిన్నేమన్నారో తెలుసా? ప్రసాదు, వచ్చే వారం ఊళ్ళో జరిగే జాతరలో నీ కోడల చేత స్టాల్ పెట్టించండి, ఖర్చంతా నాది అన్నాడరా. నిజంగానా? చాలా సంతోషం. అనామిక, నువ్వు ఈ ఇంటికొచ్చిన మహాలక్ష్మి తల్లి. పేదరికం ఉందని కుంగిపోకుండా
ఉన్న దాంతోనే ఎట్టా బతకాలో ఎట్టా గెలవాలో నిరూపించావు. అత్తయ్య, కష్టం వస్తే భయపడకూడదు, ఎదుర్కోవాలి. మనం నిజాయితీగా కష్టపడ్డాం, దేవుడు మనకి సాయం చేశాడు. అమ్మా, రేపు కూడా చేపల వేపుడు చేస్తావా? రేపు జాతర కదా నాన్న, రేపు చేపల పులుసు, రొయ్యల వేపుడు కూడా చేద్దాం. అలాగే. అలా ఆ పేద కుటుంబం కోడలి తెలివితేటలతో, కష్టపడే తత్వంతో చలికాలం కష్టాలను జయించి సంతోషాల తీరానికి చేరింది. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం తథ్యమని ఆ ఊరి జనానికి అనామిక నిరూపించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జనవరి నెల వచ్చేసింది. అయినా రామాపురంలో ఉదయం పొగమంచు ఇంకా కురుస్తుంది. కాని అనామిక ఆ మంచుని పట్టించుకోకుండా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేస్తుంది. అనామిక పేద ఇంటి నుంచి వచ్చి ఇంటి బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుంది. పట్నం నుంచి వచ్చిన తోటి కోడళ్ళు అవని, అంజలి మాత్రం ఆ ఇంటి బాధ్యతలేవి తమకి పట్టనట్టు ఇంకా దుప్పటి ముసుగులోనే ఉన్నారు. శారద చలికి వణుకుతూ హాల్లోకొచ్చింది. అమ్మ అనామిక, వాకిలి పని అయిపోయిందే తల్లి. ఈ చెల్లు పని ఎట్ట చేస్తున్నావు ఏంటో, నాకైతే ఎమ్ములు కొరికేసినట్టుగా ఉంది. చలి నాకు అలవాటే కదత్తయ్య. మన ఊర్లో ఈ సమయంలో లేవకపోతే పండుగ కలే ఉంటుంది. వేడి నీళ్లు కాచాను, ముఖం కడుక్కోండి. మామయ్య గారికి కూడా కాఫీ రెడీ చేశాను. అమ్మా అనామిక, కాఫీ చుక్క నా గొంతులో పడితే గాని నా ప్రాణం లేచిరా తల్లి. శారదా, ఆ చిన్న కోడలు ఇంకా లేవలేదా? రేపు భోగి పండగ పెట్టుకుని ఇలా ఇంట్లో పండ్లన్నీ వదిలేసి గురుబెట్టి నిద్రపోతాయట్టా? వాళ్ళు ధనవంతులు బిడ్డలు కదండి. పట్నంలో 9 గంటలకు లేవడం వాళ్ళకి అలవాటు. ఇక్కడ ఈ చలికి వాళ్ళు అడుగు బయట పెట్టలేరు. ఇంతలో అవని, అంజలి విసుగ్గా గదుల్లో నుంచి బయటకొచ్చారు. అబ్బబ్బబ్బా, ఏంటత్తే పొద్దున్నే మీ గోల? మీ అరుపులేంటసలు? మాకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఈ పల్లెటూరు చలి అసలు భరించలేకపోతున్నాం. అవునత్తయ్య, ఈ మంచు వల్ల నా ఫేషియల్ పాడైపోతుంది. మా ఇంట్లో అయితే మేము హీటర్ వేసుకుని హాయిగా బెడ్ మీద ఉంటాం. అప్పుడే రమేష్, సురేష్, అరుణ్ అక్కడికొస్తారు. అంజలి, ఇది పల్లెటూరు, ఇక్కడ హీటర్లుండవు. అనామికాని చూడు, చలిని లెక్క చేయకుండా ఎంత చక్కగా పనులు చేస్తుందో. అవునవుని, వదినొక్కతే అన్ని పనులు చేస్తుంది. మీరు కూడా రేపు భోగి పండక్కి సహాయం చేయాలి. సహాయం ఏంటి సురేష్? రేపు భోగి పండుగని మేమే చేస్తాం. అనామిక అక్క కంటే మేమే బాగా సెలబ్రేట్ చేసి చూపిస్తాం. అంతేనా అంజలి? ఖచ్చితంగా రేపు భోగి మంట ఎలా ఉండాలో మేం చూపిస్తాం. అనామిక అక్క పాత పద్ధతిలో చేస్తుంది, మేము మోడర్న్గా చేస్తాం. మీరా? మీకు అసలు భోగి పండుగ అంటే ఏం తెలుసా? ముగ్గులేయడం, భోగి పళ్ళు పేయడం, మంటేయడం, అసలు ఇవన్నీ మీకు వచ్చా? అత్తయ్య, గూగుల్ ఉంది కదా, ఒక్క నిమిషంలో అన్నీ నేర్చుకుంటాం. రేపు పోటీ పెట్టుకుందాం. అనామిక అక్క ఒక పక్క, మేమిద్దరం ఒక పక్క. ఎవరి పండుగ గ్రాండ్గా ఉంటుందో మామయ్య గారే చెప్పాలి. ఓహో, పోటీనా? సరే, మరి అనామిక నువ్వేమంటావు? పోటీ ఎందుకు మావయ్య? అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుందాం. అక్క, నువ్వు భయపడుతున్నావు. మా పద్ధతులు గ్రాండ్గా ఉంటాయి, నీ దగ్గర గ్రాండ్ ఐడియా లేవు. అందుకే ఈ కాంపిటీషన్కి భయపడుతున్నావు. అనామికకి ఇష్టం లేకపోయినా అవని, అంజలి పంతం వల్ల అనామిక పోటీకి ఒప్పుకుంది. ఒక పక్క అవని, అంజలి ఫోన్లలో భోగి పండుగ గురించి వెతకటం మొదలుపెట్టారు. మరోపక్క అనామిక నిశ్శబ్దంగా తన పనులు తాను చేసుకుంటుంది. భోగి పండుగ ముందు రోజు సాయంత్రం పెరట్లో పనులు జరుగుతున్నాయి. అవని, అంజలి ఆన్లైన్లో ఖరీదైన డెకరేషన్ సామాన్లు ఆర్డర్ చేశారు. కానీ అవి ఊరికి రావటానికి టైం పడుతుందని తెలిసింది. ఏంటంజలి, ఆ లైట్లు ఇంకా రాలేదు. ఆన్లైన్లో డెలివరీ లేట్ అవుతుందట. ఇప్పుడు భోగి మంటకి కర్రలు ఎక్కడి నుండి తేవాలి? అరుణ్ అడుగుదాం. అరుణ్, కర్రలు ఎక్కడ దొరుకుతాయే? మంట పెద్దగా రావాలి. పెరట్లో పాత కర్రలున్నాయి చూడండి, కానీ భోగి మంట కోసం వాటిని ఒక పద్ధతిలో అమర్చాలి. మరి అదంతా మాకు తెలుసులే. మేము ఆయిల్ పేసి మంట పెడతాం, అప్పుడే అది ఆకాశానికి ఎగురుతుంది. ఆయిలే? భోగి మంటలో ఆయిల్ ఏంటి అమ్మాయిలు? ఆవు పేడ పెడకలో పాత సామాన్లు వెయ్యాలి. ఆవు పేడ? ఛీ, నేను వాటిని ముట్టుకొని అత్తయ్య, నా గోళ్లు పాడైపోతాయి. అత్తయ్య, రేపు తెల్లవారుజామునే మంట వేయాలి కదా. పిటికలు, పాత సామాన్లు అన్నీ సిద్ధం చేశాను. మావయ్య గారికి ఇష్టమైన నువ్వులుండలు, బొబ్బట్లు కూడా రెడీ చేశాను. అమ్మా అనామిక, నీ ప్లానింగ్ బాగుంది తల్లి. ఆ పక్కన చూడు, ఆ ఇద్దరు తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇక తెల్లవారుజామున భోగి పండుగ సమయం. గ్రామంలో అందరూ మంటలు వేస్తున్నారు. ప్రసాద్ ఇంటి ముందు 2 మంటలకు ఏర్పాట్లు జరిగాయి. ఒకటి అంజలి, అవని భోగిమంట, ఇంకొకటి అనామిక భోగిమంట.
అవని అంజలి మంట వేయటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ మంట అంటుకోవటం లేదు. అంజలి, అబ్బబ్బా, ఏంటి పొగ, కళ్ళు మండిపోతున్నాయి. నువ్వు ఈ కర్రల్ని సరిగ్గా పెట్టలేదా? నిన్ను ఫోన్లో చూసినట్టే కట్టెలు అమర్చి మంట పెట్టాను అవని, కానీ ఈ కర్రలు అంటుకోవట్లేదు. సురేషు, రా, వచ్చి సహాయం చెయ్యి. మీకు ఆ మంట పెట్టడం రాదని ముందే చెప్పానుగా. అదిగో అనామిక వదిని చూడండి, మంట ఎలా పెడుతుందో, ఎంత చక్కగా వెలుగుతుందో. అనామిక పెట్టిన మంట పెద్దగా వెలుగుతుంది, చుట్టూ వెచ్చదనం పరుచుకుంది. చూశారమ్మా, అనామిక పెట్టిన మంటలో ఆత్మీయత ఉంది. మీ మంటలో కేవలం పొగ మాత్రమే ఉంది. ఇక్కడ అనామిక గెలిచినట్టే. అప్పుడే అయిపోలేదు మావయ్య, ఇంకా భోగి పళ్ళు పోయించుకునేటప్పుడు చూడండి మా దర్పం ఏంటో. మేము సిటీ నుంచి తెచ్చిన చాక్లెట్స్, గోల్డ్ కాయిన్స్తో భోగి పళ్ళు పోయించుకుంటాం. భోగి పళ్ళంటే పిల్లలకు పోసేయి. అయినా మన ఇంట్లో పిల్లలు లేకపోయినా సాంప్రదాయం ప్రకారం మీకు మేము పోతాం. కానీ చాక్లెట్లు ఏంటవని, రేగుపళ్ళు, చిల్లర నాణ్యాలు, పూలు వాడాలి గాని. అత్తయ్య, పాతకాలం ముచ్చట్లు ఆపండి. గ్రాండ్గా ఉండాలంటే ఖరీదైనవి వాడాలి. ఇక భోగి పళ్ళ వేడుక. అందరూ హాల్లో కూర్చున్నారు. సరే, ఇంక మొదలు పెట్టండి. అత్తయ్య, ఇవి బెల్జియం చాక్లెట్స్. అవును, అవి చాలా రుచిగా ఉంటాయి. అమ్మా, ఇవి తల మీద పడితే నొప్పు అత్తయ్యమ్మా. ఇవి భోగిబళ్ళు కాదు, చాక్లెట్ల వర్షంలాగుంటది. ఇక ఆ తర్వాత అనామిక వంతొచ్చింది. శారదా ప్రసాద్ అనామిక తెచ్చిన రేగుపళ్ళు పోస్తుంటే అనామిక చాలా పద్ధతిగా మంత్రం చదువుతూ ఉంటుంది. భోగి పళ్ళంటే ఎట్టా ఉండాలి. ఆ రేగుపళ్ళ వాసన, ఆ పూల స్పర్శ, ఇదే అసలైన పండగంటే. అవును అమ్మా అనామిక, నువ్వు మళ్ళీ గెలిచావు తల్లి. చూసావా అంజలి, వీళ్ళకి మనం రిచ్నెస్ అర్థం కావట్లేదు. ఆ తక్కువ రేటు రేగుపళ్ళనే వీళ్ళకి ఆనందంలా కనిపిస్తోంది. అవునవని, మన వంటలతో వీళ్ళకి బుద్ధి చెప్దాం పదా. ఇక వంటల సమయం వచ్చింది. అనామిక కిచెన్లో బొబ్బట్లు, పులిహోర, గారెలు వేగంగా చేస్తుంది. అవని, అంజలి యూట్యూబ్ చూస్తూ పిజ్జా, పాస్తా వంటివి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. కానీ వంటింట్లో అంజలికి చిన్న గాయం కూడా అయింది. అమ్మో, ఈ వంటలు నా వల్ల కాదు. నా పాస్తా కూడా మాడిపోయింది. ఏంటి ఊరి గ్యాస్ స్టవ్లు సరిగ్గా పనిచేయో. అయ్యో అంజలి, గాయమైంది కదా, నేను కట్టు కడతాను, నువ్వు కంగారు పడుకో. వద్దక్క, నువ్వు గెలుద్దామని ప్లాన్ చేస్తున్నావు. మా వంటలు మేము చేసుకుంటాం, నువ్వు నీ పనులు చూసుకో. ఏంటి ఆ పొగరో, ఇది సాయం చేయడానికో తట్ట అంటారేంటి? పర్వాలేదు అత్తయ్య, వాళ్ళు కష్టపడుతున్నారు కదా, ఆవేశంలో ఏదో అన్నారు. సరే, నేను నా వంటలు పూర్తి చేస్తాను. ఇక భోజనాల సమయం వచ్చింది. టేబుల్ మీద అనామిక చేసిన సాంప్రదాయ వంటలున్నాయి. మరోపక్క అవని, అంజలి చేసిన పాస్తా, కేకు ఉన్నాయి. ప్రసాద్ ఆ వంటల్ని రుచి చూస్తూ, అబ్బబ్బబ్బా, ఏంటమ్మా అవని ఇది పాస్తానా లేక రబ్బరా? ఇది తింటే నాకు పను నొప్పి ఖాయం. అనామిక, నీ బొబ్బట్లు మాత్రం అద్భుతం తల్లి. ఏం రుచి, ఏం రుచి. ఈ వంటల పోటీలో కూడా అనామికనే గెలిచింది. అవును, ఈ పోటీలో అనామికే విజేత. అవని, అంజలి, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ సంస్కారం, సాంప్రదాయం మీద అవగాహన మాత్రం అనామిక దగ్గరే ఉన్నాయి. అత్తయ్య, మీరెప్పుడు తననే సపోర్ట్ చేస్తారు. మేమెంత కష్టపడినా మీకు కనిపించదు. అవును, మాకిక్కడ వాల్యూ లేదు. అవని, అంజలి కోపంగా తమ గదుల్లోకి వెళ్లారు. పండుగ రోజు ఇలా గొడవపడ్డం అనామికకు చాలా బాధేసింది. ఇక రాత్రి సమయం. ప్రసాద్, శారద హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అనామిక వాళ్ల దగ్గరికి వెళ్లి, అత్తయ్యగారు, మావయ్య గారు, ఒక చిన్న మాట. ఏంటో చెప్పమ్మా. ఈ పోటీలో నేను గెలవలేదు, అవని, అంజలి గెలిచారని వాళ్ళకి చెప్పండి. అదేంటా అనామిక, అందరికి తెలుసుగా నువ్వు చేసిన పనులు ఎంత బాగున్నాయో. అది పద్ధతి ప్రకారం ఉందత్తయ్య, కానీ వాళ్ళు కొత్తగా ఏదో చేయాలని ఆశపడ్డారు. వాళ్ళ ఉత్సాహం ముందు నా అనుభవం చిన్నది. మీరు వాళ్ళని అలా తిట్టడం వల్ల వాళ్ళ మనసు గాయపడింది. పండుగంటే అందరూ సంతోషంగా ఉండాలి కదా. నేను ఒకటి అడుగుతాను, చేస్తారా? ఏంటమ్మా అది? వాళ్ళ గదుల్లోకి వెళ్లి వాళ్ళ వంటలే బాగున్నాయని, వాళ్లే గెలిచారని చెప్పండి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే పండుగకి కలొస్తుంది. అనామిక, నీ మనసు ఎంత గొప్పదమ్మా. వాళ్ళు నిన్నన్ని మాటలన్నా కూడా నువ్వు వాళ్ళ సంతోషం కోసమే ఆలోచిస్తున్నావు. నిజంగా నువ్వు మా ఇంటి మహాలక్ష్మి తల్లి. సర్లే, నువ్వు కోరుకున్నట్టే చేద్దాం. ప్రసాదు, శారద అవని మరియు అంజలి దగ్గరికి వెళ్తారు. అమ్మాయిలు, బయటకు రండి, మేమో తప్పు చేశాం. ఏం తప్పు మావయ్య? ఇందాక ఆకలి మీద ఉండటం వల్ల సరిగ్గా రుచుండలేదు గాని ఇప్పుడు మళ్ళీ మీ పాస్తా తిన్నానమ్మా. అది విదేశీ రుచి కదా, మాకు వెంటనే అర్థం కాల. కాని ఇప్పుడు తెలిసింది, అందులో మంచి రుచుందమ్మా.
ఈ పోటీలో మీరే గెలిచారు. అవునవనే, అనామిక కూడా అందే, అత్తయ్య ఆ పాస్తా ముందు నా బొబ్బట్లు ఎందుకు పనికొత్తాయి అని. తను ఓటమిని ఒప్పుకుందమ్మా, మీరే విజేతలు. ఏంటి, అనామిక అక్క అలా అందా? నిజంగా అక్క ఓడిపోయినని ఒప్పుకుందా? కానీ మాకు తెలుసు మా వంటలు ఎంత దారుణంగా ఉన్నాయో. అక్క, మమ్మల్ని క్షమించు. మామయ్య గారు వచ్చి నువ్వు ఓడిపోయావని చెప్పారు, కానీ మాకు తెలుసు నువ్వు మా కోసం కావాలని ఓడిపోయావని. అవునక్క, మీ కిచెన్లో ఇబ్బంది పడుతుంటే నువ్వు సాయం చేయడానికి వచ్చావు, కానీ మేము నిన్ను అవమానించాం. అయినా నువ్వు మా సంతోషం కోసం అత్తయ్య గారిని అబద్ధం చెప్పమని అడిగావు కదూ, అది మాకు వినిపించింది. నీ పేదరికం కేవలం డబ్బులోనే ఉందక్క, నీ మనసు మాత్రం కోటీశ్వర్ల కంటే గొప్పది. అదేం లేదులే చెల్లెమ్మలు, మీరు సంతోషంగా ఉంటే అదే నాకు పండుగ. మనం తోడికొడలం కాదు, ఒకే తల్లి బిడ్డలా ఉండాలని నా ఆశ. క్షమించాక రేపటి సంక్రాంతి పండుగని నీ పద్ధతిలోనే మనమందరం కలిసి చేసుకుందాం. అవును, రేపొద్దునే నేను కూడా లేచి పేడ కల్లాపి జల్లుతాను. కల్లాపి ఎలా చల్లావు నువ్వు నాకు నేర్పించక్కా. అమ్మయ్య, ఇప్పుడు నా ఇల్లు నందనవనం అయ్యింది. చూసావా శారదా, అనామిక ఓటమిలో కూడా విజయం సాధించింది. ఇదే అసలైన భోగి. పాత ఆలోచనలు పోయి కొత్త ప్రేమానురాగాలు పుట్టాయి. హ్యాపీ భోగి అందరికీ. ఇక మరుసటి రోజు ఇంటి ముందు కోడళ్లు కలిసి పెద్ద ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి రంగులు వేశారు. ముగ్గురి ముఖాల్లోనూ చిరునవ్వు ఉంది. రామాపురంలో ఆ రోజు ఒక గొప్ప పాఠంలా నిలిచిపోయింది. పేద ధనిక అనే తేడాలు మంచులాగా కరిగిపోయాయి. ప్రసాద్ కుర్చీలో కూర్చొని, శారదా చూసావా, మన ముగ్గురు కోడళ్ళు ఒకేలాగా ఒకే ముగ్గులాగా ఎలా గెలిచిపోయారో. అవునండి, ఈ పండగ మన ఇంటికి నిజమైన వెలుగు తెచ్చింది. మావిగారు, అందరికీ వేడి అరిసెలు పరమాన్నం రెడీ. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. అందరూ కలిసి నవ్వుతూ లోపలికి వెళ్తారు. ఇంటి ముందు ముగ్గురు కోడళ్ళు కలిసి వేసిన ఆ ముగ్గు ఆ కుటుంబం ఐకమత్యానికి సాక్షిగా మెరుస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.